ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ మరియు దేశ విదేశాల్లో ఉన్నటువంటి తెలుగు ప్రజానీకానికి పరిచయం లేనటువంటి ఓ వ్యక్తి అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి ఒక నియోనానిటల్ సర్జన్ మరి తన హాస్య వీడియోల ద్వారా అనేక మంది మనసుల్ని గెలుచుకొని ఒకవైపు డాక్టర్ వృత్తి మరియు హాస్య వీడియోల ద్వారా మన ముందు ఈరోజు మన ఆహ్వానాన్ని మన్నించి సో మన యూటీవీకి ఇంటర్వ్యూ ఇవ్వడానికి వచ్చినటువంటి డాక్టర్ హరిప్రసాద్ గారిని సో సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. థ్యాంక్ యూ సార్. ఎలా ఉన్నారు? గుడ్. ముఖ్యంగా అసలు అనంతపురం జిల్లాలో ఉంటారనుకుంటా మీరు. అనంతపురం జిల్లాలో అంత చిన్న గ్రామంలో మీరు జన్మించి అసలు మీ జర్నీ ఒక డాక్టర్ వరకు ఎలా జరిగింది, అసలు దాని గురించి ఒకసారి మాకు వివరిస్తారా? జర్నీ అంటే ఊహ తెలిసేంత వరకు ఏమి పెద్ద కష్టాలు లేవు. ఆడుతూ పాడుతూ హ్యాపీగా నవ్వేసేవాళ్ళం. హ్యాపీగా అంటే చాలా సరదాగా ఉండేది మా చిన్నప్పుడు. అల్లరి అంటే బాగా అల్లరి చేసేవాళ్ళము. మా ఫాదర్ రోజుకు 2 సార్లు కొట్టాలా, 2 దెబ్బలు తింటేనే మనకు కూడా సాటిస్ఫాక్షను. ఆ రకంగా మనం అదేంటి ట్రైనింగ్తో పెరిగామన్నమాట. కొడితే కూడా తట్టుకొని నిలబడేటట్టు మనం ట్రైన్ అవుతూ పెరిగాం. సో 10th క్లాస్ వరకు చాలా హ్యాపీ లైఫ్. ఎందుకంటే మంచి ఇంటెలిజెంట్ని అని నేను చెప్పుకోవడం కాదు, కానీ మార్కులు కూడా బాగానే వచ్చేటివి. సో ఇంటెలిజెంట్ అయినందువల్ల చదువు కోసం పెద్దగా స్ట్రగుల్ అవ్వాల్సిన పని లేదు. మా నాన్నగారు కూడా బాగా సంపాదించారు. సో మా చదువుకు కావాల్సినంత సఫిషియెంట్ ఆస్తులన్నీ ఉన్నాయి కాబట్టి స్ట్రగుల్ అవ్వడం ఏం లేదు. 10th క్లాస్ వరకు చాలా చాలా హ్యాపీగా గడిచిపోయింది. తర్వాత ఇంటర్ నెల్లూరుకి వెళ్ళాను. సో నెల్లూరులో మనం చేసిన ఒక తిక్క పనికి పెద్ద బోల్తా కొట్టింది. సో బోల్తా పడిన తర్వాత తిరిగి రికవర్ అవుతూ ఎంబీబీఎస్ కొట్టాలని ఒక లక్ష్యం అనేది స్టార్ట్ అయింది. అండ్ ఆల్సో సమాజం మన నెగిటివిటీని ఎక్కువగా చూస్తుంది. సమాజం మన నెగిటివిటీని ఎక్కువగా చూస్తుంటుంది. వాళ్ళకి కనిపించాల్సింది మాత్రం విజయమే, లేకపోతే మనల్ని టార్చర్ పెడతారని అర్థమైపోయింది. సో ఆ రకంగా మెల్లగా డెవలప్ అవుతూ ఎంబీబీఎస్ కొట్టాం. ఎంబీబీఎస్ తర్వాత మెల్లగా ఎంఎస్ కొట్టాం. ఎంఎస్ కొట్టిన తర్వాత ఎంసీహెచ్ చేసాం. అప్పట్లో ఈ మధ్యలో అనంతపురం వచ్చి ప్రాక్టీస్ చేశాను. ఎంఎస్ తర్వాత ఎంఎస్ తర్వాత వచ్చి ప్రాక్టీస్ చేశాను. తర్వాత ఎంసీహెచ్ పీడియాట్రిక్ సర్జరీ వెళ్ళాం. సో అప్పుడే పుట్టిన పిల్లలకి సర్జరీ అంటే అది బ్యూటిఫుల్ ఆర్ట్ అనుకుని వెళ్ళాను. పాపం అక్కడ వాళ్ళు పడే మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్స్ అంటే మోషన్ హోల్ ఉండదు, నోట్లో పేగులు సరిగ్గా ఉండవు, నోట్ నుంచి కింది కనెక్షన్ సరిగ్గా ఉండదు, ఇంటెస్టైన్ సరిగ్గా ఉండవు, కిడ్నీలు సరిగ్గా ఉండవు, పాస్ రంధ్రం సరిగ్గా ఉండదు. ఇట్లాంటివన్నీ కూడా ఆ అబ్నార్మాలిటీస్ చూసి ఎందుకురా బాబు ఇట్లా పుడతారు, పాపం ఏం కర్మ చేశారు వీళ్ళు, ఈ పుట్టుకతోనే ఈ జన్మతో పుడుతున్నారేంటి, శరీరంతో పుడుతున్నారంటేనేక ఉంటూ వాళ్ళకి సర్వీస్ చేయాలనిపించింది. మెల్లగా అనంతపురం వచ్చాం. సో అప్పటికి ఇక్కడ ఎవరు కూడా పీడియాట్రిక్ సర్జన్ లేరు. సో ఆ పీడియాట్రిక్ సర్జన్ లేనందువల్ల మనం ఇక్కడికి వచ్చాం. హ్యాపీగా సర్వీస్ ఇస్తూ డెవలప్ అవుతూ వచ్చాం. ఇలా జర్నీ అయితే స్ట్రగుల్స్ మధ్యలో కానీ వన్ ఆఫ్ ద పీక్ ఐ హ్యావ్ రీచ్డ్. ఒక సర్టెన్ పీక్ అయితే రీచ్ అవ్వగలిగాను స్ట్రగుల్స్ మధ్యలోనే. ఓకే, ఇక్కడ ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు ఒక చిన్న తిక్క పని చేశారన్నారు. అవును, అదేంటది? పరోపకారం మిథం శరీరం అన్నారు కదా. సో అట్లా వేరే వాడు సహాయం అడిగితే చేశాను. ఆ సహాయం ఏంటంటే కాపీ కొట్టివరా అన్నాడు. నేను కాపీ రాసి వాడి చేతిలో పెట్టాను. నేను డిబార్ అయినాను. ఆ రకంగా చదువు 1 ఇయర్ బ్రేక్ అయింది. ఆ 1 ఇయర్ బ్రేక్ అవడంతో ఇంట్లో మా ఫాదర్ విశ్వరూపం అంతా చూశాను. ఆ విశ్వరూపం చూసి తట్టుకోలేక అమ్మో చదువుకొని బాగుపడకపోతే జీవితంలో పైకి మనకు ఒక వాల్యూ లేదు అనేసి డిసైడ్ అయిపోయి మెల్లగా చదువు సైడ్ వచ్చేసాం అనమాట. అంటే కొన్ని హెల్ప్లు మనం చేయకూడదు, కొన్ని చోట్ల మనం బెండ్ కాకూడదు. దట్స్ అవర్ వీక్నెస్. సో మనం వీక్ అవుతూ ఎదుటివాడి బలానికి మనం లొంగిపోయి ఎప్పుడు కూడా సహాయాలు చేయకూడదు. హృదయపూర్వకంగా చేయాలి. ఏదైనా వాడికి అవసరం అయితేనే చేయాలి. అది అప్పట్లో తెలియని సబ్జెక్టు. దెబ్బతిన్న తర్వాత ఇంకెప్పుడు అట్లా ఉండకూడదు అనిపించింది. ఇంక లైఫ్లో ఎప్పుడు అట్లా చేయలేదు. వెరీ గుడ్. సో మీ పేరెంట్స్ గురించి ఒకసారి చెప్తారా? ఫాదర్ వచ్చేసి గోల్డ్ స్మిత్, మదర్ వచ్చేసి హౌస్ వైఫ్. సో ఫాదర్ గోల్డ్ స్మిత్ అయితే బాగా చిన్నగానే మొదలుపెట్టాడు. 0 బడ్జెట్తో మొదలుపెట్టాడు. సో హీ రీచ్డ్ వన్ ఆఫ్ ద హైట్ ఇన్ అనంతపూర్ జ్యువెలరీ హిస్టరీ. ఎందుకంటే అనంతపూర్లో మా ఫాదర్ ఒక బ్రాండ్ అయ్యాడు. ఆ బ్రహ్మయ్య గోల్డ్ ఓకే, ఇంత క్వాలిటీ ఉంటుంది, ఇంత పర్ఫెక్షన్ ఉంటుంది, ఇంత డిజైన్ కరెక్ట్గా ఉంటుంది. ఆ పర్ఫెక్షన్తో సాధించుకుంటూ వచ్చాడు. హృదయపూర్వకంగా జీవించినాడు. ఎవరు కష్టాల్లో వచ్చినా స్పందించినాడు. ఎవరు వచ్చినా కూడా సహాయం చేసినాడు. మా కోసమే బతికాడు. మా 2 పిల్లల కోసమే బతికాడు. తనను నమ్ముకున్న వాళ్ళందరి కోసం బతికాడు. సో చనిపోయేసరికి ఎన్నో హృదయాలను గెలుచుకుంటూ వెళ్ళిన వ్యక్తి. మా మదర్ కూడా సేమ్ ఫాలోడ్ బ్రహ్మచారి. మా ఫాదర్ని ఫాలో అవుతూ హ్యాపీగా వెళ్ళిపోయింది. హ్యాపీగా ఉందన్నమాట. సో నౌ షీ ఈజ్ హ్యాపీ. ఎందుకంటే మనం సర్టెన్ హైట్కి రీచ్ అయినాం. ఆ హైట్ మా ఊర్లలో, మా కుటుంబాల్లో, మా వంశంలో లేని హైట్ ఇది. ఎడ్యుకేషన్ పరంగా, సొసైటీలో ఐడెంటిఫికేషన్ పరంగా
ఎక్కడ లేని హైట్. అబ్బా టీవీ అనేది నా జీవితంలో నేనే ఊహించిన హైట్. ఎక్కడెక్కడో వాళ్ళు వచ్చి అమ్మ నీ కొడుకు సూపర్ అమ్మ, అమ్మ నీ కొడుకు గొప్ప వేదాంతమ్మ, అమ్మ నీ కొడుకు ఒక పెద్ద మెడిటేటర్ అమ్మ అని చెప్తుంటే షాక్ అవుతుంటుంది, ఈడేనా వాడు అని. అట్లా. ఓకే, మీరు హైట్ గురించి మరి చెప్తున్నా, మీ హైట్ గురించా లేకపోతే మీరు? నాది ఆత్మ చాలా పెద్దది, ఎముకలు చిన్నవి, అదే ప్రాబ్లం. కాబట్టి నేను స్పిరిచువల్ హైట్స్ కూడా చాలా అంటే చాలా చాలా చూశాను. నేను చూశాను అంటే నేను ఎదిగానని చెప్పట్లేదు, నేను చూశాను. ఇంక సొసైటీలో అంటారా ఎక్కడికి వెళ్ళినా సన్మానాలు, నాకు నచ్చవు సన్మానాలు పొగడతలు, కానీ జనాలు అవి చేసుకుంటూ ఉంటారు. చేసుకొని వాళ్ళ అభిమానాన్ని ఎందుకు కాదని, అలా ఏమన్నా వాళ్ళు అభిమానం చూపించుకోకపోతే ఏమన్నా అవుతారేమో అని అదే పని చూపించుకుంటూ ఉంటాను. ఓకే హరి గారు, యా. మీ కుటుంబంలో సో మొత్తం ఎంతమంది ఉంటారు? సో నేను అమ్మా నాన్న ఓ తమిళమ్మాయిలాగా, మా నాన్న అమ్మా నాన్న ఓ తమ్ముడు ఒక నేను, అంతే, నలుగురమే. ఓకే, సో మీ కుటుంబంలో ఇంత హెల్తీ మూమెంట్, సో ఇంతమంది హృదయాలను దోచుకున్నటువంటి వ్యక్తి మీరు ఒక్కరేనా లేకపోతే మీ బ్రదరు సో ఎవరన్నా? మా ఫాదర్ ఉన్నాడు కదా, మా ఫాదర్ కూడా బతికినంతకాలం చాలా హార్ట్ఫుల్గా బతికాడు అనమాట. ఎవరైనా సహాయం కావాలని వస్తే హోల్ హార్టెడ్గా చేసేయడమే. సో మా బ్రదర్ కూడా చాలా ఫ్రెండ్లీగానే ఉంటాడు, వాడు నడిచిపోతూ ఉంటుంది. సో అంటే మనం మరీ టూ మచ్ కామెడీ సైడ్ దిగి కామెడీలో నుంచి ఈ రూట్లో ఎవాల్వ్ అయ్యి, అంటే నేను దిగిన పర్పస్లన్నీ మీకు కూడా తెలుసు. యా, మీరు కాలేజీ చదివే రోజుల్లో సో అమితాబ్ బచ్చన్లా ఫీల్ అవుతుంటారని చెప్పి చాలామంది మీకు అమ్మాయిలు ఫేవరెట్స్ ఉన్నారని చెప్పి విన్నాను. ఇది పచ్చబద్ధం, మనం వెంటబడిన కూడా ఎవరు పడలే. కాబట్టి ఒక్కరినన్నా పడేయాలని చెప్పి తిరిగాము, ఒక్కరు కూడా పడలేదు, నా అదృష్టం. ఓకే, పడింటే ఏం చేసేవారు? పడుంటే కష్టాలు పడేవాళ్ళం, తర్వాత వేరే లైఫ్ ఉండేది ప్రాబబ్లీ. అన్నీ అంటే ఫ్యామిలీ డిస్టర్బెన్సెస్ అన్నీ వస్తాయి కదా. మా ఇంట్లో బాగా ఆర్థడాక్స్, సో ఏదైనా కానీ ఒక వంశాచారం కులాచారం ప్రకారంగా చేయాలనుకునే వ్యక్తులు కాబట్టి అనవసరమైన ఫ్రిక్షన్స్ అన్నీ వచ్చేటివేమో. బట్ లక్కీగా ట్రై చేసాం చాలామంది, నేను ఎవరు పడలే, వాళ్ళ టైం బాగాలేక, అంతే, వాళ్ళ టైం బాగుండి. మీ క్లాస్ రూమ్లో నువ్వు ఒక్కడే మంచి అందగాడని చెప్పి మీ ఫ్రెండ్స్ అంతా పొగిడేవారు? అంటే ఎవడో పొగిడితే నేను ఫీల్ అయ్యే టైప్ కాదండి, నాకు నేనుగా ఫీల్ అయ్యేవాడిని. అది నా అంత అందగాడు లేడని ఫీల్ అయ్యేవాడిని కాబట్టి నా మీద నాకు కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఎవడో పొగిడితే కాన్ఫిడెన్స్ వాడు పొగిడినంత సేపు ఉంటుంది. అట్లా కాదు, మనది ఇన్బిల్ట్, నేనే అందగాడిని, నేనే తెలివైన ఒక ఇన్బిల్ట్ ఉంటుంది హైప్. అది ఉండేందుకనే ఇప్పుడు కూడా నేను అందగానిలాగా ఫీల్ అవుతుంటా. నేను నీకంటే కూడా అందగానే నేను ఇప్పుడు కూడా ఫీల్ అవుతున్నా. నిజంగా సో యు ఆర్ లుకింగ్ సో హ్యాండ్సమ్, నిజంగా చాలా అందంగా ఉంటారు. ఇది గుర్తుపెట్టుకోండి, అందరూ 12525కి ఎస్ అని మెసేజ్ కొట్టండి. రైట్, ఓకే. అసలు మీ ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత ఇమీడియట్గా మీకు పీజీ వచ్చిందా లేకపోతే? లేదండి, ఎంబీబీఎస్లో సరిగ్గా ప్రిపేర్ కాలేదు. సో యూత్కి నేను ఇచ్చేది కూడా ఇదే. సో ఉన్న టైంలో ప్రిపేర్ కాకపోతే తర్వాత టైంలో బాధపడతాం. ఉన్న టైంలో ప్రిపేర్ కాకపోతే తర్వాత టైంలో బాధపడతాం. ఇంటర్మీడియట్లో ప్రిపేర్ కాకపోతే ఎంసెట్లో బాధపడతాం. ఎంసెట్లో సరిగ్గా ప్రిపేర్ కాకపోతే పీజీ అది ఎంబీబీఎస్ సరైన డిగ్రీ కొట్టలేక బాధపడతాం. సో పర్ఫెక్ట్ ప్రిపరేషన్ అంటున్నా, ఉట్టి ప్రిపరేషన్ కాదు, పర్ఫెక్ట్ ప్రిపరేషన్ అవసరం. ఏ సబ్జెక్ట్లో ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి, ఏ టాపిక్లో వస్తాయి, ఆ టాపిక్ని మనం ఎన్నిసార్లు చదివామో, ఆ టాపిక్ మీద మనకు పట్టుంది లేదా, ఆ స్ట్రాటజిక్ అనాలిసిస్ బాగా జరగాలి. ఇప్పుడు పొలిటీషియన్స్ అందరూ కూడా పొలిటికల్ స్ట్రాటజిస్ట్లను పెట్టుకుంటున్నారు. ఎందుకు? ఏ ఏరియాలో ఏ క్యాస్ట్లు ఎక్కువ ఉన్నాయి, ఆ ఏరియాలో ఓటింగ్ పర్సెంటేజ్ ఎంత ఉంది, ఆ క్యాస్ట్కి పర్సెంటేజ్ ఎంత ఉంది, ఇట్లా ఇది స్ట్రాటజిక్ ప్రిపరేషన్. సో దాని బేస్డ్గానే పొలిటీషియన్స్ సక్సెస్ సాధిస్తుంటారు చాలాసార్లు. అట్లా ఎగ్జామ్స్కి వెళ్ళేటప్పుడు ఎగ్జామ్స్లో కూడా మనం ఏ టాపిక్ ఎక్కడ తీసుకోవాలనేది ఉండాలి. అది లేదు ఎంబీబీఎస్లో. అది లేనందువల్ల ఎంఎస్కు ఎంబీబీఎస్కు కొద్దిగా 3 years గ్యాప్ వచ్చింది. ఓకే, ఒక 3 years గ్యాప్ వచ్చింది. సో ఎంఎస్ అయితే కొట్టాం, నా టార్గెట్ ఎంఎస్ జనరల్ సర్జరీ కొట్టాలని కొట్టినాం అంతే. సో ఇన్ దిస్ 3 years, అసలు ఈ 3 years మీకు టైం గ్యాప్ వచ్చింది కదా, సో వాట్ యు లెర్న్ ఇన్ దిస్ 3 years ఆఫ్ పీరియడ్? అంటే గ్యాప్ ఏం రాలేదు, కంటిన్యూ ప్రిపరేషన్లో ఉన్నా. సో పీజీ ప్రిపరేషన్లో ఉన్నాను. బట్ అట్ ద సేమ్ టైం నాకు లైఫ్ మీద ఇంటర్మీడియట్లో పడిన దెబ్బకి, తర్వాత జరిగిన మార్పులకి, తర్వాత జరిగిన ఈవెంట్స్కి ఒక లైఫ్ మీద ఒక అవగాహన అంటూ వస్తూ, అసలు ఈ లైఫ్ ఏంటి, ఈ జీవితం ఏంటి, అసలు ఎందుకోసం జీవిస్తున్నాం, అల్టిమేట్గా డెత్ అయినప్పుడు, డెత్ తర్వాత ఏమీ లేనప్పుడు ఇంత స్ట్రగుల్ ఎందుకు, వాట్ ఈస్ దిస్ అనే ఒక లాజికల్ క్వశ్చను, నా బాడీలో నేను ఎక్కడ అని ఒక డౌటు, ఒక స్పిరిచువల్ డౌటు, నా బ్రెయిన్ని నేను ఎలా కంట్రోల్ చేస్తున్నాను ఒక మెడికల్ డౌటు, నా బ్రెయిన్ నన్ను ఎట్లా పికప్ చేస్తుందని ఒక వండర్ఫుల్ డౌటు, ఇట్లాంటివన్నీ కూడా వస్తూ 2002లో మెడిటేషన్ స్టార్ట్ చేసిన. సో నా జీవితంలో మెటీరియల్ గోల్ బాగా స్ట్రాంగ్గా ఉండింది, ఎంఎస్ జనరల్ సర్జరీ కొట్టాలని. 2002లో స్పిరిచువల్ గోల్ కూడా సాధించాలని డిసైడ్ అయినా.
సో లైఫ్ 2 డైరెక్షన్స్లో వెళ్ళింది. సో స్పిరిచువల్ గోల్ మెయిన్గా వెళ్తూ మిగతావన్నీ కూడా స్పిరిచువల్ గోల్ వెంబడే సాధించడం మొదలుపెట్టాం. సో అది భారీ చేంజ్ అక్కడ. ఐ థింక్ సో యు ఆర్ ఎ డాక్టర్. యా. సో డాక్టర్గా కామన్గా వాట్ వి బిలీవ్ ఇన్ సైన్స్. ఓన్లీ సైన్స్. వీ హ్యావ్ టు బిలీవ్ ఇన్ సైన్స్. యా. సైన్స్ అంటే ఇట్ ఈస్ ప్రూవెన్, ఎవిడెన్స్ బేస్డ్ అని చెప్పచ్చు. ఏదైనా కానీ ఎవిడెన్స్ బేస్డ్. యా. సో సైన్స్ని బిలీవ్ చేసేటటువంటి మీరు చదువుకున్నది కానీ, మీరు చిన్నప్పటి నుంచి మీ జర్నీ కానీ, సో యు ఆర్ ఎ డాక్టర్. యా. సో ఇంత సైన్స్ని బిలీవ్ చేసేటటువంటి మీరు, సో అంతరంగికంగా మనిషి యొక్క ఆంతరంగికంగా వెళ్ళి వారిలో ఉన్నటువంటి ఒక సహజత్వాన్ని బయటికి తీసుకురావాలని మీరు ఈ మధ్య ఏంటంటే సో మెడిటేషన్ వైపు ఎక్కువగా ప్రయాణం చేస్తున్నారని. మెడిటేషన్ వైపు ప్రయాణం ఎక్కువగా కాదు, మెడిటేషన్ వైపు మాత్రమే ఉన్నా. యా, మెడిటేషన్ వైపు. మెడిటేషన్ సైడ్ మెటీరియల్ లైఫ్ డిజైన్ చేస్తున్నా, మెడిటేషన్లోకి డిజైన్ చేస్తున్నా. సో ఒక డాక్టర్గా సైన్స్ని బిలీవ్ చేసేటటువంటి వాళ్ళు ఈ మెడిటేషన్ వైపు అసలు మీ ఎందుకు వెళ్ళాలనిపించింది? సార్ సేమ్ డౌట్ సార్. నా బ్రెయిన్ని నేను ఎట్లా కంట్రోల్ చేస్తున్నా? నెంబర్ 1, బ్రెయిన్ నన్ను కంట్రోల్ చేస్తున్నా, నేను బ్రెయిన్ని కంట్రోల్ చేస్తున్నా. నెంబర్ 1. సో నా బ్రెయిన్కి నేను ఎట్లా సిగ్నల్ ఇస్తున్నా? సో నేను ఎక్కడ, నా బాడీలో నేను ఎక్కడ, అట్ ద టైమ్ ఆఫ్ డిపార్చర్ నేను ఎలా డిపార్ట్ అవుతాను? ఇవన్నీ మెడికల్గా రావాల్సిన డౌట్లే, మెడికల్గా వచ్చిన డౌట్లే. ఆ మెడికల్ డౌట్స్ కోసమే నేను మెడిటేషన్లోకి దిగాను. సో మెడిటేషన్లోకి దిగిన తర్వాత బై మై లక్ ఐ హ్యావ్ experienced the energy state of me, not physical state of me. This is my physical state, right? Yeah. But you are seeing my physical state. I have experienced my energy state. ఆ ఎనర్జీ స్టేట్లో లోపలికి ట్రావెల్ చేస్తున్నా గత 23 years నుంచి. ఎనర్జీ స్టేట్లో ట్రావెల్ చేసే కొద్దీ ఐఎమ్ సీయింగ్ ఏ గ్రేట్ ప్రాసెస్ ఆఫ్ క్లీనింగ్ ద ఇన్నర్ టెండెన్సీస్, రిమూవింగ్ ద అన్నెసెసరీ కాంప్లెక్సిటీస్, మేకింగ్ అస్ వెరీ సింపుల్ అండ్ సటిల్. అండ్ దట్ ఎనర్జీ ఈజ్ వెరీ పర్ఫెక్ట్ అండ్ హీలింగ్ అండ్ మై హోల్ బాడీ సిస్టమ్. ఇవన్నీ కూడా నేను ప్రాక్టికల్గా ఎక్స్పీరియన్స్ అవుతున్నా. సో ఆ ఎక్స్పీరియన్స్ అయిన వాటిని నా రొటీన్ ప్రాక్టీస్లో కూడా పెట్టుకుంటూ వస్తున్నాను అనమాట. సో మెడిటేషన్ ఈజ్ నాట్ సైంటిఫిక్. మెడిటేషన్ ఈజ్ సైంటిఫిక్, నాట్ సైంటిఫిక్ అనుకోవద్దండి. ఇట్ ఈజ్ ప్యూర్లీ సైంటిఫిక్. ఎందుకంటే మనం ధ్యానంలో కూర్చున్నప్పుడు మన టోటల్ బాడీ సిస్టంలో ఎంత ఎనర్జీ ఉంది, ఆ ఎనర్జీలో ఇంప్యూరిటీస్ ఎంత ఉంటే మన ఆలోచనలు అంత ఎక్కువగా ఉంటాయి, అంత ఎమోషనల్గా ఉంటాం. సో ఆ ఇంప్యూరిటీస్ అన్నీ తొలగిపోయే కొద్దీ మన ఆలోచనల ప్రవాహం తగ్గుతుంది, మనసు ప్రశాంతంగా అవుతుంది. ఆ ఇంప్యూరిటీస్ తొలగిపోయే కొద్దీ మన భావోద్వేగాలు తగ్గిపోతాయి. మన ఇంప్యూరిటీస్ అన్నీ తొలగిపోయే కొద్దీ మన లోపల శక్తులన్నీ మారిపోతాయి. ఇవన్నీ కూడా నేను సైంటిఫిక్గా చూస్తున్నాను, ఆ సైంటిఫిక్ ప్రాసెస్. ధ్యానం అనేటటువంటిది మీ వ్యక్తిత్వాన్ని మరియు క్యారెక్టర్ని సో చేంజ్ చేస్తుందని చెప్పి మీరు బిలీవ్ చేస్తారా? 100%. హౌ ఇట్ ends అంటే వెన్ యు ఆర్ ప్రాక్టీసింగ్ మెడిటేషన్, ఫస్ట్ యు ఆర్ లుకింగ్ ఇన్ టు యువర్ సెల్ఫ్. When you are looking into yourself, you will see so many thoughts, so many emotions are coming. So in heartfulness meditation, when you are meditating, slowly the effect of transmission will happen in your heart, and that clears all the negativity inside, that purifies you slowly. When you are traveling towards that purified state, automatically you will adjust your mentality to that purified state. సో మన పర్సనాలిటీ ఏదైతే పుట్టినప్పటి నుంచి ఉందో ఆ పర్సనాలిటీని మనం ఇన్ని రోజులు ప్రవర్తన పరంగానే పెట్టుకుంటాం మన పర్సనాలిటీని. అట్లా కాకుండా ఎక్స్పీరియన్స్ బేస్డ్గా వెళ్తాం. సో ఎక్స్పీరియన్స్ బేస్డ్గా ప్యూరిఫైడ్గా కామ్గా పీస్ఫుల్గా అయిపోద్ది. మన పర్సనాలిటీ కూడా నా లోపం ఇది ఈరోజు నుంచి ఉండకూడదు, నా ప్రాబ్లం ఇది ఈరోజు నుంచి ఇది రెక్టిఫై కావాలి, నా కోపం ఎంత ఉంది ఈరోజు నుంచి ఉండకూడదు, నా కామం ఎంత ఉంది ఇది ఉండకూడదు, నేను ఈ కోరికకు అనవసరంగా ఇంత ఇంపార్టెన్స్ ఇస్తున్నా అది ఉండకూడదు, నేను అనవసరంగా అప్పుడప్పుడు అనవసరంగా మాట్లాడుతున్నా ఈ మాటలు ఉండకూడదు. ఇట్లా మెల్లమెల్లగా రియలైజ్ అవుతూ పర్సనాలిటీని చేంజ్ చేసుకుంటాం. తద్వారా బయటికి కనిపించే క్యారెక్టర్ని చేంజ్ చేసుకుంటాం. మీరు నా క్యారెక్టర్ని నా యాక్టివిటీస్ ద్వారానే చూస్తారు, నా పర్సనాలిటీని నేను చూసుకుంటా. బట్ నా క్యారెక్టర్ని మీరు నా పర్సనల్ నేను చేసే పనుల ద్వారానే డిసైడ్ చేసుకుంటారు. సో బయటికి కనిపించే ఈ క్యారెక్టర్ని టోటల్గా మెడిటేషన్లో ట్రావెల్ చేసే కొద్దీ, మనం ప్యూరిఫై అయ్యే కొద్దీ నా యాక్టివిటీస్ చాలా సటిల్గా హ్యాపీగా తయారవుతాయి. అప్పుడు నువ్వు నా క్యారెక్టర్ని చాలా చేంజ్ అయ్యామని చెప్తావు. ఓకే, కామన్గా ఏంటంటే పుట్టకతో జెంటికల్గా వచ్చేటటువంటి సో ఈ క్యారెక్టర్స్ని సో ధ్యానం ద్వారా చేంజ్ చేయడం అనేది, సో ఒక డాక్టర్గా మీరు ఎలా? చాలా మంచి ప్రశ్న అడిగినారు, మీరు చెప్పకముందే నేను గ్రహించిన. సో మీరు జెనెటికల్గా అని చెప్పి లాక్ అయినారు. ఇక్కడ జెనెటికల్గా మనకు వచ్చేది కేవలం ఈ బాడీ మాత్రమే. బాడీని మన జెనెటిక్స్ తయారు చేస్తాయి. సో జీన్స్లో ఉన్న దాని ప్రకారం మన బాడీలో స్ట్రక్చర్ అంతా తయారవుతుంది. ఈరోజు నేను అందంగా ఉండడానికి నా జీన్స్ కారణం, తెలుసా? సో ఆ జీన్స్ ఓన్లీ అక్కడి వరకే ఉంటాయి. నేనెవరు? అందులో ప్రవేశించిన సోల్ నేను. ఆ సోల్ని అందులో ప్రవేశించిన నేను.
సో నేను పుట్టేటప్పటికి నా గుణగణాలతో నేను అక్కడ బాడీలోకి ఎంటర్ అవుతున్నా, నా గుణగణాలతో ఎంటర్ అవుతున్నా. అట్లాంటి గుణగణాలతో ఎంటర్ అయిన నేను ఈ భౌతిక ప్రపంచంకి ఎక్స్పోజ్ అయ్యే కొద్దీ ఈ భౌతికమైన గ్రాస్నెస్ నాలో పడే కొద్దీ నేను ఇంకా మెటీరియల్గా తయారవుతా వస్తా. అదే ధ్యానంలో ఉన్నామనుకోండి, ధ్యానంలో హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్లో ఉన్నామనుకోండి, ఆ సూక్ష్మత్వం మనలోకి ప్రవేశిస్తూ ఇందాక నేను చెప్పిన ప్రాసెసే మెల్లమెల్లగా మనలో మెల్లమెల్లగా క్లీనింగ్ జరుగుతూ. సో చాలామంది హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్లో స్లోగా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ డికేడ్ చేంజ్ చెప్తారు. నాకు నేనే ఎగ్జాంపుల్, చాలా నెగిటివ్గా ఉన్నాను నేను ఒకప్పుడు, ఈవెన్ యూ నో ఇట్. ఆ నెగిటివిటీ నుంచి నేనే నవ్వుకుంటున్నాను అనమాట. ఏంది అప్పుడు అంత వరస్ట్గా బిహేవ్ చేశానా, నేను అప్పుడు అట్లా చేసి ఉండకూడదు. ఆ రోజు ఆ మాట మాట్లాడకూడదు, అంత టెంపర్ చూపించకూడదు, అంత అనవసరమైన రియాక్షన్ చూపించకూడదు, నేను ఆ రోజు కంపాషన్తో ఉండాల్సింది అని రియలైజ్ అవుతున్నా. అంటే ఇప్పుడు అది ప్యూరిఫై అయిపోయింది కాబట్టి అవన్నీ ఫీల్ అవుతున్నా. అట్లా పుట్టుకతో వచ్చిన గుణగణాల్ని మెడిటేషన్తో దైవత్వం వైపు ప్రయాణిస్తూ చేంజ్ చేసుకోవచ్చు. అందువలన హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్లో బాబూజీ మహారాజ్ గారు ఒక క్లియర్గా ఒక మాట చెప్తాడు. ధ్యానం ప్రారంభించే ముందు మనిషి స్థితి యానిమల్గా అంటే జంతుపరంగా అనిపిస్తుంది, జంతు లక్షణాలతో ఉన్న మనిషి ధ్యానం ప్రారంభించిన తర్వాత జంతు లక్షణాల నుంచి మానవ లక్షణాలకు, మానవ లక్షణాల నుంచి దైవ లక్షణాలకు మెల్లగా ట్రాన్స్ఫార్మ్ అవుతూ వస్తాడు. ట్రాన్స్ఫార్మేషన్ ఈజ్ పాసిబుల్, ట్రాన్స్ఫార్మేషన్ ఈజ్ హ్యాపెనింగ్, రైట్ నౌ ఇట్ ఈజ్ హ్యాపెనింగ్. యా, ఓకే, రియల్లీ అప్రిషియేట్ యూ. ధ్యానం అనేటటువంటి ప్రాసెస్ సో సైంటిఫిక్గా ఎక్కడ కూడా ప్రూవ్ అవ్వలేదు. ఎందుకు ప్రూవ్ కాలేదు? అమెరికాలో అన్ని స్టడీస్ చేస్తున్నారు. దే ఆర్ స్టడీయింగ్ ఈజీ, దే ఆర్ స్టడీయింగ్ ఎంఆర్ఐ. వాట్ ద యాజ్ ద మ్యాన్ థింకత్ అని చెప్పేసి రాబర్ట్ ఎలెన్ ఆయన ఒక బుక్ రాశాడు. అండ్ ఆల్సో మీకు ఇంకో బుక్ కూడా చూపిస్తాను, బ్రేకింగ్ ద హ్యాబిట్ ఆఫ్ బీయింగ్ యువర్ సెల్ఫ్ అని చెప్పేసి ఒక బుక్ ఉంటుంది చూడండి. బ్రేకింగ్ ద హ్యాబిట్ ఆఫ్ బీయింగ్ యువర్ సెల్ఫ్ అని చెప్పి ఒక సైంటిస్ట్ పేరు గుర్తు రావడం లేదు. ఆ సైంటిస్ట్ రాసిన బుక్ నేను చదివాను కొద్ది రోజుల ముందర. సో అది సైంటిఫిక్గా ప్రూవ్ అయింది. హీ స్టడీయింగ్ త్రో ఎంఆర్ఐస్, హీ స్టడీయింగ్ త్రో బ్రెయిన్ కెమికల్ ప్రాసెస్ అనే వాటిని సబ్స్టాన్సెస్ అన్నిటిని కూడా మెజర్ చేస్తూ హీ స్టడీయింగ్ దాన్ని అన్నాడనమాట. బ్రేకింగ్ ద హ్యాబిట్ ఆఫ్ బీయింగ్ యువర్ సెల్ఫ్ అనే బుక్లో చాలా క్లియర్గా మెన్షన్ చేస్తున్నాడు. సో మిమ్మల్ని మీరు లోపలికి వెళ్ళే కొద్దీ చాలా సూక్ష్మమైన ఎనర్జీ వస్తుంటుంది. ఆ సూక్ష్మమైన ఎనర్జీని కనుక వాడుకోగలిగితే మీలో ఉన్న గుణగణాలన్నీ కూడా ప్రాక్టికల్గా ఎంఆర్ఐ స్టడీస్తో ప్రూవ్ చేశాడు ఆయన. ఎంఆర్ఐ స్టడీస్ జరుగుతున్నాయి, ఈజీతో స్టడీస్ జరుగుతున్నాయి, బ్రెయిన్ గురించి స్టడీస్ జరుగుతున్నాయి. న్యూరాలజిస్టులు చాలామంది వండర్ అవుతున్నారు. బాడీలో మెటబాలిజం చేంజ్ అవుతుంది, న్యూరోకెమికల్ ప్రాసెస్ చేంజ్ అవుతుంది. ఇట్ ఈస్ నౌ సైంటిఫికల్లీ ప్రూవెన్ మెడిటేషన్ ఈజ్. హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ మీద న్యూయార్క్లో చాలా స్టడీస్ జరుగుతూ ఉన్నాయి. వెరీ గుడ్. ఓకే, ప్రస్తుతం ఉన్నటువంటి మరి ఈ యువకులు ఎవరైతే ఉన్నారో అసలు వీరికి ఒక డాక్టర్గా మీరు అందరినీ ధ్యానం చేయండి, ధ్యానం చేస్తే మీరు ఆటోమేటిక్గా చేంజ్ అవుతారు అనేటటువంటి పిలుపునిస్తున్నారు. సో దీని ద్వారా యువత చేంజ్ అవుతారని మీరు అనుకుంటున్నారా? సో ఒకప్పుడు మనం యువకులు కదా, మీకు ఇందాక చెప్తున్నారు కదా, వన్స్ అపాన్ టైమ్ ఐ వాజ్ ఆల్సో షార్ట్ టెంపర్డ్, వన్స్ అపాన్ టైమ్ ఐ వాజ్ ఆల్సో యాంగ్రీ, వన్స్ అపాన్ టైమ్ ఐ వాజ్ ఆల్సో అగ్రెసివ్, వన్స్ అపాన్ టైమ్ ఐ వాజ్ రెస్ట్లెస్. ఇవన్నీ కూడా మనం యూత్లో ఉన్నప్పుడు ఎక్స్పీరియన్స్ అయ్యేవి, ఇవన్నీ కూడా ఎక్స్పీరియన్స్ అవుతున్నాం. సో మనము ఆ ఫ్రెండ్లీ నేచర్తో ఆ మెడిటేషన్ బెనిఫిట్స్ని కనుక వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేస్తూ వాళ్ళని చాలా మచ్చికగా టేమ్ చేసుకుంటారు. ఇప్పుడు గుర్రాలని మచ్చిక చేసుకుంటూ ఉంటారు, సింహాలని మచ్చిక చేసుకుంటూ ఉంటారు, పెద్ద పెద్ద జంతువులను మచ్చిక చేసుకుంటూ ఉంటారు. మచ్చిక చేసుకుంటే ఎట్లా వస్తుంది? వాళ్ళని స్టడీ చేస్తూ వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉండడం ద్వారా మచ్చిక చేసుకుంటాం. ఇక్కడ యువతను మనం మచ్చిక చేసుకోవడంలే, అదిరిస్తున్నాం, బెదిరిస్తున్నాం. ఒరే మీరు అట్లా చేయకూడదా, ఒరే మీరు ఇట్లా చేయకూడదా అని. వాళ్ళ ముందర ఇన్స్టాగ్రామ్ పెట్టినారు, ఫేస్బుక్ పెట్టినారు, సినిమాలు పెట్టినారు, షికార్లు పెట్టినారు, కాలేజ్ డేలో ఎడ్యుకేషన్స్ పెట్టినారు. ఇన్ని పెట్టి వాళ్ళని టెంప్ట్ కావద్దంటే వాళ్ళ హార్మోనల్ ప్రొఫైల్ ప్రకారం వాళ్ళు టెంప్ట్ అవుతారు, అగ్రెసివ్గా ఉంటారు, కోప్పడుతుంటారు, డైవర్ట్ అవుతుంటారు. ఇవన్నీ కూడా జరుగుతున్నాయి బికాస్ దే ఆర్ అట్ యంగర్ ఏజ్. వాళ్ళకు మంచిగా చెప్పగలగాలి, అవేర్నెస్ తీసుకురావాలి. వన్స్ అపాన్ సిగరెట్ స్మోకింగ్ అంటే ఫ్యాషన్గా ఉండేది, ఇప్పుడు సిగరెట్ స్మోకింగ్ అంటే క్యాన్సర్ వస్తుందని భయం పుట్టి చాలామంది మానేస్తున్నారు. దట్ అవేర్నెస్ యూ హ్యావ్ టు బ్రింగ్ అమాంగ్ యూత్. ఈ సమయంలో మీకు ఒక క్వశ్చన్, మీ చిన్నప్పటికీ సో మనం చిన్నప్పుడు ఏంటంటే సో యాక్చువల్లీ పొలాల్లోకి వెళ్ళి సో చెక్క పెట్టుకొని ఆడేవాళ్ళం. సో ఇప్పుడున్నటువంటి సో జనరేషన్కి చాలా చేంజెస్ వచ్చాయి. ఎలా ఫీల్ అవుతుంటారు అప్పటి రోజులను ఇప్పటి రోజులను మీరు గుర్తు చేసుకుంటుంటే? అప్పట్లో ఏం చేసినా హ్యూమన్స్తో చేసేవాళ్ళం, హ్యూమన్ ఇంటరాక్షన్ ఎక్కువగా ఉండేది. మా పక్కింటి వాడితో ఆడుకునేవాడిని, మా పక్కింటి అమ్మాయితో ఆడుకునేవాడిని, మా పక్కింటి పిల్లలతో ఆడుకునేవాళ్ళం, మా పెద్దలతో ఆడుకునేవాళ్ళం. వాళ్ళు ఏం మాట్లాడినా కూడా పెద్దలతో డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ మాట్లాడేవాళ్ళం.
ఇప్పుడు పిల్లలతో వాడు సెల్ ఎత్తుకుంటే మనతో మాట్లాడుతుంటాడు, వాడు సెల్ ఎత్తుకుంటే ఎక్కడో వాట్సాప్లో, ఇన్స్టాగ్రామ్లో లేదా ఏదో చూసుకుంటా వాడి మైండ్ అంతా ఎక్కడ ఉంటుంది, మనతో మాట్లాడేటప్పుడు ఓకే యా అనేసి ఆ హ్యూమన్ ఇంటరాక్షన్ తగ్గిపోతూ మొబైల్ ఇంటరాక్షన్ ఎక్కువ పెరుగుతుంది వాళ్ళకు. సో దానివల్ల ఫిజికల్ యాక్టివిటీ దెబ్బ, ఆ రేడియేషన్ వల్ల బ్రెయిన్కి దెబ్బ, వాళ్ళ గేమ్స్ సరిగ్గా లేనందువల్ల ఫిజికల్ ఫిట్నెస్ పోతుంది, అండ్ ఆల్సో ఒబెసిటీ బాగా వచ్చేస్తుంది, హెల్త్ మీద కాన్షియస్నెస్ లేదు, రఫ్గా ఏదైనా తట్టుకునే కెపాసిటీ ఉండేది. మనం చిన్నప్పుడు చెట్లెక్కి దుంకుతా అంటే కూడా భయపడే వాళ్ళం కదా, గుర్తుందా? 1980s 90s ఆ టైంలో చెట్లెక్కి దుంకేవాళ్ళం. మా చింత చెట్టు కొమ్మచ్చి ఆడేవాళ్ళం, కోతి కొమ్మచ్చి ఆడేవాళ్ళం, దుంకేవాళ్ళం. ఇప్పుడు ఈ పిల్లలు జస్ట్ అడుగేంట్రా కూడా అంటే భయపడతారు. అవునవును. యు ఆర్ నాట్ ఎక్స్పోజ్డ్ టు ది ఫిజికల్ అడ్వెంచర్స్, దెన్ యు ఆర్ నాట్ డెవలపింగ్ ఫిజికల్ స్ట్రెంగ్త్. ఏ దాంట్లో అయితే ఎక్స్పోజ్ అవుతాం దానికి స్ట్రెంగ్త్ వస్తుంది, అది రావట్లేదు వీళ్ళకు. అదంతా పోతుంది ఈ జనరేషన్ పిల్లలకి. యాక్చువల్లీ రీసెంట్గా ఐ హర్డ్ మీ అబ్బాయిని కూడా మీరు డాక్టర్ చేయించారని చెప్పి. నేను చేయలేదు, ఐ బిలీవ్ ఇన్ ఫేట్. ఈ కాన్సెప్ట్ కూడా చెప్తానండి. సో నేను పుట్టినప్పుడు నేను డాక్టర్ నాకు తెలీదు, మా ఫాదర్ సంకల్పంతో నేను డాక్టర్ అయ్యాను. సో మా ఫాదర్ సంకల్పంతో డాక్టర్ అయ్యాను కాబట్టి సో ఆయన చెప్పినట్టు చదువుకుంటూ వెళ్ళాము అంతే. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక వృత్తి ప్రకారం అంటే నా సంస్కారాలు, నా ఫేట్, నా విధి అనేది నన్ను డాక్టర్గా చేయడానికి మా ఫాదర్ రూపంలో వర్క్ చేసింది. ఐ డోంట్ హ్యావ్ ఎనీ గోల్. బట్ మా పిల్లలకి అట్లా చెప్పలేదు, మీకు ఏది నచ్చితే అదే చేయండి, మీకు ఏం నచ్చిందంటే అది చేసుకుంటూ పోండి, నేను మీకు ఫైనాన్షియల్ సపోర్ట్ ఇస్తాను, మోరల్ సపోర్ట్ ఇస్తాను, ఐ విల్ బ్యాకప్ యూ ఆర్ ఎట్ ఎనీ మూమెంట్ టిల్ ఐ లైవ్. నేను బతికినంతకాలం మీకు బ్యాకప్ ఇస్తూనే ఉంటాను, మీరు ఏమైనా సరే. మీరు నెగిటివ్ ఎమోషన్ లేవు, చెడిపోయినా కూడా నేను బ్యాకప్ ఇస్తుంటాను. సో నెగిటివ్ ఎమోషన్ లేకపోతే ఆ కొద్ది రోజులు ఏడుస్తాను, తర్వాత మళ్ళీ బాధపడకుండా ఉండగల నాకు ఆ కెపాసిటీ ఉంది. బట్ చూజ్ యువర్ బ్రైట్ ఫ్యూచర్ అన్న. హీ చూజ్ అండ్ బైపీసీ, హీ చూజ్ అండ్ ఎంబీబీఏ. అంటే ఫస్ట్ అటెంప్ట్లో సీట్ కొట్టేశాడు, వాడు ఎట్లా కొట్టాడో మరి, వానికి వండర్ఫుల్ ఫస్ట్ అటెంప్ట్లోనే ఆ రకంగా వెళ్ళిందనమాట. సో ఐ నెవర్ ఫోర్స్ దెమ్ టు టేక్ దిస్ వన్ ఆర్ దట్ వన్. ఐ నెవర్ ఫోర్స్డ్ మై డ్రీమ్స్ టు కమ్ త్రూ విత్ దెమ్. ఐ నెవర్ ఫోర్స్ దెమ్. దట్స్ వాళ్ళ ఫేట్ ఏముందో మనకు తెలియదు కదా, వాళ్ళ విధి ఏముందో తెలియదు కదా, వాళ్ళ విధిలో ఏ పని చేయడానికి భూమి మీదకి వచ్చినారో మనకు తెలియదు కదా, అట్లా. సో ఐ బిలీవ్ ఇన్ దట్ థీరీ. సో మీరు కూడా వచ్చారు. సో మీరు వచ్చినప్పుడు మీరు ఏ పర్టికులర్ పనికో మిమ్మల్ని పురమాయించడానికి భగవంతుడు పంపించుంటాడు. మిమ్మల్ని ఆ పర్టికులర్ పనికి కాకుండా పక్కదానికి నేను పేరెంట్గా పుష్ చేస్తా ఉంటే ఐఎమ్ డిస్ట్రాయింగ్ యువర్ ఫేట్ అండ్ యువర్ వర్క్ ఆల్సో. అర్థమవుతుందా? సో ఐ బిలీవ్ ఇన్ దట్ థియరీ. ఐ జస్ట్ లెట్ దెమ్ టు డిసైడ్ వాట్ ఎవర్ దే వాంట్. ఎందుకంటే బుద్ధి కర్మ అని సరే, వాళ్ళ బుద్ధిలో ఏం కర్మ ఉంటే ఏం తలరాత ఉంటే అదే జరుగుతుంటుంది. దట్స్ ఆల్. ఒక డాక్టర్గా మీరు కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతారా? 100% నమ్ముతాను. సో డాక్టర్గా ఓన్లీ మెడికల్ బాడీని హీల్ చేసే వరకే మనం డాక్టర్ అని కొట్టుకుంటున్నది. ఒక బాడీని హీల్ చేయడం వరకే మనకు తెలిసిన సైంటిఫిక్ నాలెడ్జ్తో సైటోకైన్స్ అంటాం, ఇమ్యూనోహిస్టోకెమిస్ట్రీ అంటాం, ఇట్లాంటి ఈ డెప్త్ లెవెల్లో స్టడీ చేసి ఈ సబ్జెక్ట్లో మనము సో ఈ పర్టికులర్ డిసీజ్కి పర్టికులర్ సర్జరీ చేయాలనేది అంతే. జస్ట్ సింపుల్ మెడికల్ ప్రొఫెషన్ ఈజ్ వెరీ స్మాలర్ వన్ ఇన్ కంపారిజన్ విత్ స్పిరిచువాలిటీ యాజ్ ఫార్ యాజ్ ఐఎమ్ రియలైజింగ్. స్పిరిచువాలిటీతో పోలిస్తే మెడికల్ ప్రొఫెషన్ చాలా చిన్నది అనిపిస్తుంది. నువ్వు ఒక మనిషిని మార్చడానికి ప్రయత్నించి చూడు, సర్జరీ చేయడం కంటే 100% టఫ్ అది. ఇట్స్ ఇంపాసిబుల్ టు చేంజ్ దెమ్ అన్లెస్ యూ హ్యావ్ దట్ రైట్ ట్రాక్ ఆఫ్ మేనేజ్మెంట్. అర్థమవుతుందా? సో ఆ లెవెల్లో స్పిరిచువాలిటీని రియలైజ్ అవుతున్నా. సో స్పిరిచువాలిటీలో ఉన్న డెప్త్ వేరే, ఆ లెవెల్లో చేస్తున్న వర్క్ వేరే. అది హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ ట్రైనర్. నేను ఇక్కడి నుంచి డిస్టెన్స్ సిట్టింగ్ అని చెప్పి ఈవెన్ అమెరికాలో ఉండే వాళ్ళకి కూడా ట్రాన్స్మిషన్ అందించగలను. దట్స్ ద గ్రేటెస్ట్ సైన్స్. హౌ? సో వాట్ ఈస్ ద ప్రాసెస్? అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు మీరు అంటే అక్కడ వాళ్ళు మెడిటేషన్లో కూర్చుంటే ఇక్కడ నేను మెడిటేషన్కు కనెక్ట్ అవుతాయి. సో దట్స్ వాట్ హ్యాపెన్స్. దట్స్ వాట్ ఐ కెన్ మాస్టర్ పర్మిటెడ్ అస్. ప్రిసెప్టర్స్గా మమ్మల్ని పర్మిట్ చేశారు దాజీ గారు ఆ పర్మిషన్ ఇచ్చారు. సో రిమోట్ సిట్టింగ్స్ అంటాం, డిస్టెన్స్ సిట్టింగ్స్ అంటాం, త్రూ హార్ట్ఫుల్నెస్ యాప్ ద్వారా ఎక్కడున్నాడో తెలియదు ఆ పర్టికులర్ పర్సన్. మెడిటేషన్ కావాలని మిడ్ నైట్ కూడా క్లిక్ చేస్తూ ఉంటారు. నాకు యాక్చువల్గా 11-12 వరకు బిజీగానే ఉంటుంది కాబట్టి 11-12 కూర్చుంటాను, ఒక ఆన్లైన్ సిట్టింగ్ ఇస్తాను. మీలో రెండు కాదు 3-4 డిఫరెంట్ కోణాలు కనిపిస్తుంటాయి. రెమోలో కనిపిస్తుంటారు. ధ్యానం అని కోసుకో. అసలు ఏంటి ఇన్ని కోణాలు మీలో ఒకే వ్యక్తిలోనే? ఇట్ ఈస్ కాల్డ్ మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్. ఇట్ ఈస్ నాట్ డిజార్డర్ మ్యాన్, ఇట్ ఈస్ ఎ రైట్ ఆర్డర్. ఐ యామ్ ఎక్స్ప్రెసింగ్ దట్ థింగ్ అట్ దట్ moment, that's all. I am not sticking to that.
సో నాకు తెలియకుండా అయితే జరగడం లేదు కదా. సో ఒక పర్సనాలిటీ తెలియకుండా నేను షిఫ్ట్ కావడంలే. సో నాకు తెలిసినప్పుడు అబ్బా టీవీ అంటే కెమెరా ముందర యాక్షన్ చేసే వరకే ఉంటుంది. తర్వాత నేను మెడికల్ ప్రొఫెషన్లో ఉంటా. సో ధ్యానంలో కూర్చుంటా. సో ఆల్ ద టైమ్ ఐఎమ్ థింకింగ్ అబౌట్ మై గురు 24/7. ఐఎమ్ థింకింగ్ అబౌట్ మై గురు అండ్ హిస్ గ్రేస్ కంటిన్యూస్ టు ఫ్లోస్ త్రూ మీ. అండ్ ఆయన పని జరగడానికి నేను అబ్బా టీవీ అనే దాన్ని కామెడీ వీడియోస్ అందిస్తూ చేస్తున్నాం. అట్ ద సేమ్ టైం భగవంతుడు ఇచ్చిన ప్రొఫెషన్ ఒకటి ఇచ్చినాడు, వృత్తి అనేది. సో దాన్ని చేయడానికి డాక్టర్గా ఆ పని చేస్తుంటాను. సో అది ఆధ్యాత్మికంగా ఇది 10 మందికి ఉపయోగపడుతుందని చెప్తుంటాం. యాక్చువల్లీ ఇప్పుడే చెప్పారు, ఇంతకు ముందే చెప్పారు, ఆధ్యాత్మికాన్ని ప్రజలకు పరిచయం చేయాలనే ఉద్దేశంతో మీరు అబ్బా టీవీ స్థాపించారు. ఓకే, బట్ నేను అబ్జర్వ్ చేసిన దాంట్లో 90% ఆఫ్ ద వీడియోస్ అన్నీ కూడా ఏంటంటే సో కామెడీతో ఉన్నాయి. మరి మీరు ఆధ్యాత్మికాన్ని సో ప్రజల్లోకి ఎలా తీసుకెళ్తున్నారు త్రూ మీడియా అయితే? సో మీరు అనుకున్నటువంటి సో ఫ్రూట్ఫుల్నెస్ ఈ అబ్బా టీవీ ద్వారా సఫలీకృతం అవుతుందా? 100%. ఈరోజు పొద్దున కూడా ఒక ఆయన వచ్చాడు, నన్ను చూసిన యాక్చువల్లీ హీ కేమ్ ఫర్ మెడిటేషన్. ఆయన గేట్లోకి ఎంటర్ వరకు కూడా నేనేం తెలీదు. సో గేట్లోకి ఎంటర్ అయితే అబ్బా టీవీ డాక్టర్ ఏం వీడున్నాడు అన్నాడు. ఇది మా ఇల్లే, నువ్వు మా ఇంటికి వచ్చినావు అన్న అని అన్నాక మా తెలిసిన ఆయన అంటున్నాడు, ఈయన మెడిటేషన్ నేర్పించేది మనకు. ఇది సార్ మెడిటేషన్ కూడా నేర్పిస్తాడా అని చెప్పి కూర్చోబెట్టే ఆయనకు వచ్చినన్ని అడిగాడు అనమాట. సార్ మీలో ఈ యాంగిల్ కూడా ఉందా, మీరు ఇంత చేంజ్ అయినారా, మీరు చేంజ్ అయినారా, ఇది ఇంత అద్భుతంగా రిజల్ట్ ఉంటుందా? సో అని చెప్పేసి ఈ మోటివేటెడ్ టు డూ మెడిటేషన్ అన్నాడు. మెడిటేషన్ అయిపోయిన తర్వాత ఎక్స్పీరియన్స్ అవుతూ, సార్ నేను ఒక 1 అవర్ చేస్తే ఎంత డెప్త్కి వెళ్తానో మెడిటేషను 10 మినిట్స్లో తీసుకెళ్లారు. సో రియల్లీ వెరీ హ్యాపీ. సో నన్ను కనెక్ట్ అయిన వాళ్ళు, ఆయన కనెక్ట్ అయ్యాడు, ఆయన నేను నా భార్యను కూడా తీసుకొస్తా అన్నాడు. అట్లా ఒకరినొకరు మెడిటేషన్లోకి రావడానికి ఇప్పుడు రామచంద్ర మిషన్ అనంతపూర్ సెంటర్ గురించి ప్రతి సండే పెడుతుంటా, ప్రతి శనివారం మెసేజ్ పెడతా, 7:30కి మెడిటేషన్ ఉంది రండి, గ్రూప్ మెడిటేషన్ ఉందని. ఆ వీడియోస్ చూసి 10-15 మంది వచ్చారు అక్కడికి. ఓకే, సో ఐ జస్ట్ మేకింగ్ ఏ మార్క్ ఆన్ మీ టు టెల్ అబౌట్ మెడిటేషన్. వెరీ గుడ్. అంతే. ప్లస్ ఈ మధ్య మీరు చాలా కాలేజ్కి వెళ్తున్నారు, అక్కడ మెడిటేషన్ చేస్తున్నారు. దాంతోపాటు ఏంటంటే ఆహా అనేటటువంటి ఒక పార్టీ, పొలిటికల్ పార్టీ, భవిష్యత్తులో ఎమ్మెల్యేగా, ఎంపీగా లేకపోతే రాజకీయాల్లోకి రావాలని ఏమన్నా అనుకుంటున్నారా? వాట్ ఈస్ యువర్ ఇంటెన్షన్? అసలు వ్యవస్థలో మార్పు తీసుకురావాలనేది నా టార్గెట్. దాన్ని అధికారంతోనే అధికారంతో శాసనాలు క్రియేట్ చేయడం ద్వారా వస్తుంది, అది 100% వాస్తవం. బట్ ఆహా పార్టీకి అంత శక్తి లేదు, అంత నడిపించే టాలెంట్ నాకు, పొలిటికల్గా నడిపించే పార్టీ అయితే అంత శక్తి నా దగ్గర కూడా లేదు. బట్ ఐ వాంట్ టు బ్రింగ్ సమ్ చేంజ్ ఇన్ సొసైటీ అండ్ సమ్ చేంజ్ ఇన్ సిస్టమ్. వ్యవస్థలో కొద్దిగానే మార్పు తీసుకురావాలి అంటే ప్రశ్నించడమో లేదంటే అవేర్నెస్ తీసుకురావడమో చేయాలి. సో ప్రశ్నిస్తే మనం గూబ్ బగలు కొడతారు మనకు అందరూ కలిపి. సో ఆ గూబ్ బగలు కొడతారు కాబట్టి గూబ్ బగలు కొట్టించుకునే పనులు మనకు వద్దు, హ్యాపీగా ఉన్నాం, మనకి ఎందుకు చెప్పు. సో మార్పు తీసుకురావాలంటే అవేర్నెస్ తీసుకురావాలి. సో అవేర్నెస్ తీసుకురావడానికి ఆహా పార్టీ అనే పొలిటికల్ ద్వారా నేను ట్రై చేస్తున్నాను. దీన్ని ఎక్కువ పబ్లిసిటీ ఇద్దని మళ్ళీ గూబ్ బగలు కొడతారు. అసలు వ్యవస్థలో ఏమి మార్పు తీసుకురావాలని చెప్పి మీరు భావిస్తున్నారు? ఆ వ్యవస్థలో ఏది బాగుందని చెప్పి మార్పు తీసుకురాకూడదు. ఏది బాగుంది ఇప్పుడు మనమే ఇండియన్ సొసైటీ తీసుకోండి, ఏది బాగలేదని మీరు భావిస్తున్నారు, దాన్ని బాగు చేయడానికి మీరేం చేస్తారు? సో ప్రజలు హార్ట్ఫుల్గా లేరు, దే ఆర్ నాట్ పెర్ఫార్మింగ్ దేర్ డ్యూటీస్ రైట్లీ. ఒక డివైన్ పర్సనాలిటీకి ఆ పనులన్నీ కూడా ఒక ధర్మంతో చేసే కెపాసిటీ ఉంటుంది. ఆ ధర్మబద్ధంగా నైతికత అనేది మాస్టర్ నాకేం చేసుకుంటానో అదే పక్కన వాళ్ళకి చేయడమే నైతికత అంటారు మాస్టర్ గారు. ఆర్ యూ రియల్లీ మొరల్? ఆర్ యూ హ్యావింగ్ రియల్ మొరాలిటీ ఇన్ యువర్ క్యారెక్టర్? ఐఎమ్ ఆస్కింగ్ ఎవ్రీవన్, ఐఎమ్ ప్రమోటింగ్ మొరాలిటీ. ఐ వాంట్ టు మేక్ ఎవ్రీవన్ టు రియలైజ్ దేర్ పార్ట్ ఆఫ్ జాబ్ ఇన్ సొసైటీ. ఇప్పుడు చాలామంది ఉచిత పథకాలే తీసుకోండి. ఉచిత పథకాలు గవర్నమెంట్ మంచి ఉద్దేశంతో పెట్టింది. రాను ఉచిత పథకాలు పెడితే తప్ప ఓట్ బ్యాంకును రాపట్టుకోలేని దుస్థితికి పొలిటీషియన్స్ వెళ్ళారు. ఎందుకు? ఉచిత పథకాలు వాడాల్సిన వాడే వాడుకోకుండా ప్రతి ఒక్కడు వాడేస్తున్నాడు. సో నేను 2013లో ఒక అబ్బాయికి ఒక ఇంటెస్టైన్ సర్జరీ చేసిన. ఇంత పార్ట్ ఆఫ్ ఇంటెస్టైన్ కట్ చేసి లోపల కనెక్ట్ చేసి సూచర్ చేసినాం. నౌ హీఈస్ హెల్దీ, హీఈస్ గోయింగ్ టు స్కూల్, ఎవ్రీథింగ్ ఈజ్ హ్యాపెనింగ్. దట్ బాయ్ అప్లైడ్ ఫర్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్. హీఈస్ డ్రాయింగ్ మంత్లీ 5,000 ఫర్ అదే ఎంత ఉంటే అంత అది డ్రా చేస్తున్నాడు. అబ్బాయి తరపున వాళ్ళ ఫాదర్ డ్రా చేసుకుని తింటున్నాడు. వాడికి ఒక పైసా ఖర్చు లేదు మెడిసిన్. ఈజ్ నాట్ ఎ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్. నో, ఇంత పార్ట్ ఆఫ్ ఇంటెస్టైన్ చేసినాం అంతే. చాలా సర్జరీస్ చేస్తూ ఉంటాం. అపెండిక్స్ వచ్చినాడు, అపెండిక్స్ తీసేసాడు, అపెండిక్స్ పోయింది నాకు, నేను వికలాంగుడు అంటే ఎట్లా? మరి ప్రభుత్వం ఇచ్చే ముందు తెలుస్తుంది కదా, చెక్ చేయకుండా వాళ్ళు ఓట్లేరే, అధికార యంత్రాంగాన్ని ఎదురు తిరుగుతారే.
రాజకీయ నాయకులు ఓట్ల కోసం వాళ్ళు ఏదో చావాల్సిందే, వాళ్ళు ఖర్చు పెడుతున్నారు. ఓకే ఓకే సో ఇక్కడ మారాల్సింది ప్రజలే. నేను తీసుకుంటున్న ఇది రైట్ కరెక్ట్గా కాదా, ట్యాక్సులు కడుతున్నామా, ట్యాక్స్ నేను కడుతున్నా వల్ల సర్టిఫికేట్ ఇచ్చేది ఓట్లు వేయించుకునేటటువంటి నాయకుడు కాదు కదా, డాక్టర్ కదా. ఫోన్ వస్తుంది కదా, ఆ, మా వాడికి సర్టిఫికేట్ అని ఫోన్ వస్తుంది కదా. అంటే రాజకీయ వ్యవస్థ చాలా దౌర్భాగ్య స్థితిలో ప్రజల చేతుల్లో బలైపోతుంది. వాళ్ళు మంచి చేయాలనుకున్నా కూడా చేసే స్థితిలో ప్రజలు పెట్టడంలే. ప్రజలు హార్ట్ఫుల్గా లేరు, ప్రజలు కరెక్ట్గా ట్రూత్ఫుల్గా లేరు. ఓకే, అలాగైతే అంటే అందరూ అని అంటలేదు. ప్రజల్లో ఇప్పుడు ఒక సబ్సిడీ ప్రకటించినారు, సబ్సిడీ కావాల్సిన వాళ్ళే తీసుకోవాలా. నాకు ఇది అవసరం ఉందని రియలైజ్ అయినవాడే తీసుకోవాలా. నా దగ్గరికి ఆరోగ్యశ్రీ పేషెంట్స్ వస్తారు. మొన్న ఒక ఆయన స్కార్పియోలో వచ్చి ఆరోగ్యశ్రీలో సర్జరీ చేసుకొని పోయినాడు. స్కార్పియోలో వచ్చి ఆరోగ్యశ్రీ దట్ ఈస్ ఫర్ బీపీఎల్, బిలో పావర్టీ లైన్ వాళ్ళకి ఆరోగ్యశ్రీ వైట్ హెల్త్ కార్డ్ అని పెట్టిండేది. ఓకే, రేషన్ కార్డు ఈడ మా ఇంటి ముందర అక్కడంతా రేషన్ స్టోర్స్ దగ్గర చూస్తూ ఉంటాము. అందరూ బాగా గొలుసులు గిలుసులని బాగా భద్రంగా వేసుకుంటారు, వచ్చి బ్యాగ్ పట్టుకొని వచ్చి రేషన్ తీసుకొని పోతా ఉంటారు. ఓకే, సో వీఆర్ లూటింగ్ అవర్ సెల్ఫ్. Yes, yes. మన గవర్నమెంట్లోనే మనమే లూట్ చేస్తున్నాం, మన ప్రభుత్వ ధనాన్ని మనమే లూట్ చేస్తున్నాం. మనం ట్యాక్స్ కట్టి నిలబెట్టాల్సింది అది. అవును అవునవును. మళ్ళీ వాళ్ళు తింటున్నారు కదా, నాయకులు తింటున్నారు కదా అని ప్రజలు మనల్ని అడుగుతున్నారు. అట్లయితే ప్రభుత్వం ఉచిత పథకాలు ఇవ్వడం తప్పని మీరు భావిస్తున్నారా? తప్పనడంలే, అవసరమైన వాళ్ళు అవసరమైనట్టు వినియోగించుకునేటట్టు ఉండండి. ప్రజల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, ఉచిత పథకాలు తప్పను. ఇప్పుడు ఆరోగ్యశ్రీ వల్ల ఎన్ని వేల సర్జరీస్ ఫ్రీగా చేసినాం, ప్రతి ఒక్కరికి చేస్తున్నాం. మేమైతే ఏది డినే చేయం. నువ్వు స్కార్పియోలో వచ్చినావా, సైకిల్లో వచ్చినావా, నడుచుకుంటూ వచ్చినావా, వి డోంట్ డినై ఇట్ ఈస్ హెల్త్. హెల్త్ ఈజ్ ద బిగ్గెస్ట్ వెల్త్. అందరికీ చేస్తున్నాం. బట్ యు ఆర్ హ్యావింగ్ ఎఫోర్డబిలిటీ. ఒక ఆయనకు, మా బంధువుల్లోనే ఒక ఆయనకు ఓన్లీ మంత్లీ రెంట్స్ దగ్గర 2 lakhs వస్తాయి. ఓకే, ఆయన కాలు ఇగితే 50,000 ఆరోగ్యశ్రీ కింద 50,000 సర్జరీ చేయించుకున్నాడు. 2 లక్షలు నెలకు వస్తుంది. ఓకే, మరి ప్రభుత్వం ఇటువంటి వారందరినీ, సో ఫైనాన్షియల్ స్టేటస్ ఉందని తెలిసి కూడా ఆరోగ్యశ్రీ ఎలా ఇస్తుంది వాళ్ళందరికీ? ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ అంతే జరుగుతున్నాయి అట్లా. ఓకే ఓకే, ప్రజల్లో రావాలి, చైతన్యం రావాలి. అంటే నేను ఇవన్నీ చెప్పడం లేదు కానీ నేనేమనలేదు స్వామి, మళ్ళీ మీరు నాకు ఓట్లు లేకుండా పోయారు, నన్ను ప్రధానమంత్రిని చేయండి మీరు ఓట్లేసి. భవిష్యత్తులో ప్రధానమంత్రి మినిమం టార్గెట్ నా కింద 23 మంది, కనీసం 40 మంది సీఎంలు ఉండాలా, వాళ్ళందరూ మన కింద రాజ్యపాలన జరగాలని మన టార్గెట్. ఆహా పార్టీ నేషనల్ పార్టీ గుర్తుపెట్టుకోండి, జాతీయ రాజకీయ పార్టీ. సో ఒక మూవీ ఏదో ఉంది, ఎవరిది, మన అర్జున్ది, ఒక్కరోజు ముఖ్యమంత్రి, ఒక్కరోజు ముఖ్యమంత్రి, ఒక్కరోజు మిమ్మల్ని ముఖ్యమంత్రి లేదా ప్రధానమంత్రి చేస్తే మీరు ఏం చేస్తారు చెప్పండి? ఒక్కరోజు చేస్తే ఇంకా నాకు తెలుసు కదా మన గురించి. ఆ వస్తుందనే సందర్భం వస్తేనే ముందు ఐఏఎస్ అందరినీ పిలిపించుకొని మొత్తం చేసేసుకొని అర్జున్ ఏం చేసినాడు అదే నేను చేస్తాను. కాకపోతే చేయాల్సిన డ్యూటీ నీదే. ఓకే ఓకే, చేయాల్సిన డ్యూటీ నీదే. వస్తుందనే హోప్స్ అయితే లేవు. బట్ నిలబెడితే మాత్రం సంథింగ్ ఐ వాంట్ టు డూ అంటే నేను చేయలేనులేండి పెద్దగా, అందుకని ఆ పొజిషన్కి రాదంటే ఈ ఇమాజినేషన్లో ఉండను. సో బీ ఫ్యాక్ట్ఫుల్. ఓకే, ఎస్, రావాలని కోరుకుంటున్నారు. అట్లయితే అట్లీస్ట్ ఒక్కరోజు ముఖ్యమంత్రి. అంతకన్నా అసలు పెద్ద సెల్ఫీ తీసుకోము ఫస్ట్, అదే ప్రధానమంత్రి ఆఫీస్ ముందర సెల్ఫీ తీసుకోము. ఇట్లా నేను అడిగిన ప్రశ్నకు సమాధానం అయితే నాకు ఇంకా రాలేదు. ఏది? ఒక్కరోజు మీరు ముఖ్యమంత్రి కానీ ప్రధానమంత్రి కానీ అవుతే రాష్ట్రానికి కానీ దేశానికి కానీ ఏం చేస్తారు? అంత నాలెడ్జ్ నాకు లేదు. నెంబర్ 1 పాయింట్, అంత నాలెడ్జ్ ఉండి అంత స్టాటిస్టిక్స్ అన్నీ తెలిసి ఇంత చోట ఇట్లా జరుగుతుందని చెప్తే దాంట్లో అర్జున్ మాదిరి అందరినీ సస్పెండ్ చేసేది, పీకి పడేసేది, కేసులు పెట్టించేది చేయగలను. మనకు అంత స్టాటిస్టిక్స్ లేదు, అంత నాలెడ్జ్ లేదు. ఎందుకంటే సర్జరీలు చేసుకుంటూ బతుకుతున్నాము, మెడిటేషన్ చేయించుకుంటూ బతుకుతున్నాం. సో కానీ బ్రదర్ ఒకటి మాత్రం నాకు ఈరోజు ఆశ పెట్టాడు, ఒక్కరోజు ప్రధానమంత్రి కావాలి నువ్వని కోరుకున్నాడు చూడు, అది నాకు కూడా పడింది. ఒక్కరోజు నేను ప్రధానమంత్రి కావాలని కోరుకుంటానే, మీరు ఒక్కరోజు నాకు ఓట్లు వేయండి చాలు చెప్పినాను. వెరీ గుడ్. తప్పకుండా మిమ్మల్ని ముఖ్యమంత్రిగానో ప్రధానమంత్రిగానో చూడాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే, వీటితో పాటు అసలు యువతలో మార్పు తీసుకురావడానికి ఇప్పుడు మీకు తెలిసి ఇంతకు ముందే చెప్పారు, సో మొబైల్స్లోను సోషల్ మీడియాలోను విపరీతంగా దే ఆర్ స్పెండింగ్ దేర్ వాల్యుబుల్ టైమ్. దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. నేను 1991లో 2025 వస్తుందని నేనైతే కలగనలా. బట్ 2025 హ్యాపెండ్. బై దిస్ టైమ్ సో మెనీ ఆఫ్ మై కొలీగ్స్ లాస్ట్ దైర్ హెల్త్ అండ్ దే డైడ్. సో మెనీ ఆఫ్ పీపుల్ కుడ్ నాట్ ఎర్న్ మనీ సఫిషియెంట్లీ. సో మెనీ ఫ్యామిలీస్ లాస్ట్ దేర్ లైవ్లీహుడ్. మనకంటే గొప్ప వాళ్ళ గురించి మాట్లాడాల్సిన పని లేదు, వాళ్ళు ఎట్లా డెవలప్ అయిపోయినారు. బట్ మనకంటే వెనుకబడిన వాళ్ళ గురించి మాట్లాడితే యూత్కి కూడా అదే చెప్తున్నా. ఈరోజు 10th క్లాస్లో మీరు అందరూ ఇక్కడ కూర్చుంటారా, ఇంటర్మీడియట్లో ఇక్కడ కూర్చుంటారా, రేపొద్దున
మీ ఎవడెవడు ఎక్కడెక్కడ ఉంటాడో ఏ పొజిషన్లో ఉంటాడో అది మీ అలవాట్ల మీద, మీరు పెట్టుకునే గోల్ మీద, మీరు పెట్టుకునే ఆశయాల మీద, మీరు హార్డ్ వర్క్ చేసే దాని మీద, మీ యొక్క అలవాట్ల మీద మొత్తం డిపెండ్ అవుతుంది. వాటిని కరెక్ట్గా పెట్టుకోండి. 2035 రాకుండా ఉన్నది ఖచ్చితంగా వస్తుంది. ఆ రోజుకు నువ్వు ఎక్కడ ఉంటావు, ఎలా ఉంటావు అనేది నీ ఒక మినిమం విజన్ లేకపోతే దెబ్బతింటావు. 2045 ఖచ్చితంగా వస్తుంది. ఆ రోజుకి నేను ఎక్కడుంటా, ఎలా ఉంటాను కనీసం విజన్ పెట్టుకోకపోతే నీ అలవాట్లకు బానిసవుతుంటావు. ఒక అన్నెసెసరీ హ్యాబిట్ విల్ బి డ్రాగింగ్ యూ అండ్ కొలాప్స్ చేస్తుంటుంది. సో 2002లో నేను మెడిటేషన్ స్టార్ట్ చేసినప్పుడు ఐ వాంటెడ్ టు రీచ్ హైయెస్ట్. ఏదో చాలా డెప్త్ ఉంది, ఈ డెప్త్ని రీచ్ కావాలనుకున్నా. ఉన్న బలంగా నాన్ వెజ్ మానేసిన. నేను మెడిటేషన్ కోసం నాన్ వెజ్ మానేసిన. ఈరోజు ఆ హ్యాబిట్ వల్ల ఐఎమ్ ప్రమోటెడ్ యాజ్ ఎ మెడిటేషన్ ట్రైనర్. సో మెడిటేషన్ హార్ట్ఫుల్నెస్ ట్రైనర్కి నాన్ వెజ్ తినే అలవాటు ఉండకూడదు. నాన్ వెజ్ ఉన్నా వదిలేసేయాలి. ఆ ఒక్క క్యారెక్టర్ వల్ల అది వదిలేసినందువల్ల ఈరోజు ఐఎమ్ ఏ హార్ట్ఫుల్నెస్ ట్రైనర్ అండ్ ఐఎమ్ ఎక్స్పీరియన్సింగ్ ఏ డిఫరెంట్ సైన్స్. ఎంత పెద్దగా ఉంటాయి చూడండి. 2023కి నేను ప్రిసెప్టర్ అవుతాను అనుకోలే. నౌ ఐఎమ్ ఏ ప్రిసెప్టర్. ఓకే, రైట్. అర్థమవుతుందా? సో 2025 రాకుండా అయితే ఉండదు. 2025కి నేను ప్రిసెప్టర్ అని చెప్పుకునేసరితో నాకు ఒక లక్ష్యం ఉంది, మెడిటేషన్లో హైయెస్ట్ రీచ్ కావాలి, కొన్ని అలవాట్లు వదిలేయాలని. అది వదిలేసినందువల్ల ఇక్కడికి వచ్చింది. అట్లా మీరు కూడా 2045కి నేను మందు తాగుతా కూర్చుంటే లివర్ చెడిపోతే చచ్చిపోతానని గుర్తు తెచ్చుకోండి. మీరు డబ్బులు సంపాదించుకుంటే ఆ రోజు బీదోడుగా ఉండిపోతాను, ఇన్వెస్ట్మెంట్ పోతుందని గుర్తు తెచ్చుకోండి. ఇవన్నీ రిమెంబర్, థింక్ అబౌట్ ఇట్, వర్క్ అబౌట్ ఇట్. 45 రాకుండా అయితే ఉండదు కదా, 55 రాకుండా అయితే ఉండదు కదా. ఈ బాడీ తీసుకెళ్తూనే ఉంటుంది. ఇట్ ఈస్ ద బిగ్గెస్ట్ టైమ్ మిషన్ ఐ హ్యావ్ ఎవర్ సీన్. ఇట్ ఈస్ మేకింగ్ అస్ టు ట్రావెల్ త్రూ టైమ్. ప్లస్ ఇంత మంచి భావాలు, ఇంత మంచి వ్యక్తిత్వం ఉన్నటువంటి మీరు ఓకే, సినిమాల్లో ఛాన్స్ వచ్చినప్పుడు ఏమన్నా ఒక ప్రొడ్యూసర్ మీ దగ్గరకు వచ్చి మా సినిమాలో యాక్ట్ చేయమన్నప్పుడు మీరు దాదాపు 30 లక్షల రూపాయలు డబ్బులు అడిగారంట. సో ఆయన ఇవ్వలేనన్నప్పుడు మీరు యాక్చువల్ ఆ సినిమాను వదులుకున్నారు. 30 లక్షలు ఇస్తే హాస్పిటల్ మూసేసి ఇంటికి పోనా, వాళ్ళు ఎంబడి వెళ్ళిపోనా? నేను ఎవరు ఆఫర్ చేయలేదు. నాకు ఆఫర్ చేసింది 3,000 ఒక ఆయన. ఓకే, 30 లక్షలు 3,000 రూపాయల. అదే కదా నా బాధ కూడా. నేను పర్ డే ఎర్నింగ్ వేరే లెవెల్ ఉంటుంది. జస్ట్ ఓపీ చూసుకుంటే కూడా మినిమం ఎర్నింగ్ కనీసం 3 లక్షలైనా ఆఫర్ చేయలేదు అసలు. ఒక పాలో కూడా ఆఫర్ చేయలే. లక్ష్మీ కటాక్షం సినిమాకి నేను రోజు 2 గంటలకు కార్ వేసుకుని బయలుదేరి 6 o'clock వెళ్తాను. 6 o'clock నుంచి రిటర్న్ ఇక్కడ 6 o'clock వచ్చేస్తాను. 2 o'clock వెళ్ళి 6 o'clock వస్తా. నాకు ఆ 10 రోజులు 12 రోజులకు నాకైనా పెట్రోల్ ఖర్చు, పెట్రోల్ కారణది పెట్రోల్కి అయిన ఖర్చు దగ్గర దగ్గర 12,000 రూపాయలు. వాళ్ళు ఇచ్చింది నాకు 10,000, 2,000 బొక్క. వీడి మధ్యలో 2 గంటలు 4 గంటలు పేషెంట్లను చూడలే 10 రోజులు, అంటే 40 గంటలు పోయింది. ఆ టైంలో చూడాల్సిన పేషెంట్ల అమౌంట్ పోయింది, ఆ టైంలో చేయాల్సిన సర్జరీ అమౌంట్ పోయింది. ఇవన్నీ కోల్పోతూ అదొక సినిమా చేయాల్సి వచ్చింది. అది నాకు లాసే కదా. నాకు 30 లక్షలు ఇస్తే నేను ఇప్పుడే పోతా. నువ్వు నాకు 30 లక్షలు నువ్వు ఒక 2 నెలలు నీకు టైం ఇచ్చేస్తాను. ఎందుకంటే నేను అంత సంపాదించాను, 30 లక్షలు సంపాదించాను నేను. ఓకే, సో ఈ జర్నీలో యాక్చువల్లీ రియల్లీ సో అప్రిషియేట్ వాట్ ఈస్ యువర్ డెడికేటెడ్ ఇన్ యువర్ హాస్పిటల్. నేను చాలాసార్లు పర్సనల్గా కూడా చూశాను. చాలామంది పేదలకు కూడా మీరేంటంటే ఫినాన్షియల్గా కొద్దిగా తక్కువ ఉన్నప్పటికీ కూడా సో మనీని ఆశించకుండా మీరు సర్వీస్ చేశారని చెప్పి నేను చాలా మందితో పర్సనల్గా కూడా విన్నాను. ఈవెన్ దో అంటే ఇట్స్ నాట్ అబౌట్ మనీ. సో ఇప్పుడు కూడా 6 o'clock సర్జరీ ఉంది. దాని ప్రైవేట్లోకి వెళ్తే నా సర్జరీ ఫీజే 45,000 50,000 ఉంటుంది మినిమం. ఆరోగ్యశ్రీలో మనకు వచ్చేది 15,000. ఐ డోంట్ డినే అబౌట్, ఐ డోంట్ థింక్ అబౌట్ మనీ. ఇట్ ఈస్ ఏ సర్వీస్ బై గాడ్. హీ డూ ఇట్. అంటే ఆయన చేస్తాడు అనుకొని చేసేసుకొని వదిలేస్తుంటా. సో మనీ వస్తుందండి, రాకుండా ఎక్కడ పోతుంది? ఎక్కడో చోట భగవంతుడు ఆశిస్తాడు అట్లా. ఇప్పుడు ప్రజెంట్ మీరు ఏదైతే హాస్పిటల్ ప్రజెంట్ రన్ చేస్తున్నారు, చిన్నారి హాస్పిటల్స్ కదండి. సో చిన్నారి హాస్పిటల్స్లో సో నాకు తెలిసి కనీసం అన్న రోజుకు ఒక 300 to 400 మెంబర్స్ ఓపీ ఉంటుంది. లేదు అంత లేదు. ఇప్పుడు అంత ఓపీలు ఉండే స్టేజెస్ అన్నీ వెళ్ళిపోయినాయి. సో అంటే ఉంటుంది రఫ్లీ 100, ఒక 30, 40, 50 అట్లా ఉంటుంది అంతే. సర్జరీస్ మెయిన్గా ఉంటాయి కదా. మేజర్గా మీరు సర్జరీస్ హ్యాండిల్ చేస్తుంటారు. అరౌండ్ 100 to 200 ఓపీస్. సో ఓపీస్లో మీరు యాక్చువల్లీ సో ఎప్పుడైతే ఆపోజిట్ వైపు మీరు ఆపరేషన్స్ అవి వాటికి ఏంటంటే సో మనీ లేకపోయినా సపోర్ట్ చేస్తుంటారు. ఫ్రీ ఓపీ కూడా మీరు సో ఎవరైతే చూస్తున్నామండి, వెళ్తుంటాను నేను ఎక్కడైనా కానీ. ఇంటి దగ్గరకు వస్తూ ఉంటారు, ఇక్కడ చూపించుకుంటా ఉంటారు, మిడ్ నైట్స్ ఫోన్ చేస్తూ ఉంటారు, ఫోన్లో కాల్స్ నడుస్తూ ఉంటాయి. సో వీఆర్ ప్రొవైడింగ్ మ్యాక్సిమం మెడికల్ సర్వీస్ ఆల్సో యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. ఇప్పుడు ఒక పేషెంట్లను 2-3 పిల్లలు తీసుకొని వచ్చేసారు, టోకెన్ ఒకరికే తీసుకుంటారు. వేరే వాళ్ళకి మెడిసిన్ అడిగితే రాసిచ్చి పంపించేస్తూ ఉంటాం. డబ్బు కాదు ఇక్కడ చేస్తాం. డివైన్ మెడికల్ ప్రొఫెషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. సో అది చేసేసి పంపించేస్తూ ఉంటాం. వీ డోంట్ బాదర్ అబౌట్ ఇట్ మచ్. వీటన్నిటితో పాటు ఒకసారి సో ఐ ఫీల్ వెరీ హ్యాపీ అబౌట్ సో యూ అండ్ యువర్ కిడ్స్ అండ్ యువర్ ఫ్యామిలీ. నిజంగా చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నా. మీరు భవిష్యత్తులో సో ఇటు యువతకు
అదేవిధంగా రాబోయేటటువంటి యువత తరానికి అసలు ఒక మంచి మెసేజ్ ఏదన్నా ఉపయోగపడే విధంగా ఒక మంచి మెసేజ్ ఎయిదర్ మెడిటేషన్లో అంటే మీ మీద మీరు వర్క్ చేసుకోనంత కాలం మీ విధి మీ చేతుల్లో ఉండదు. మీ విధి మిమ్మల్ని ఆడిస్తూ ఉంటుంది. మీ మీద మీరు వర్క్ చేసుకుంటే దానికి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. వన్ ఆఫ్ ద థింగ్ ఈజ్ హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్. అదర్ థింగ్స్ ఆర్ వేరే మెడిటేషన్స్ ఉంటాయి. చాలా చాలా మార్గాలు ఉన్నాయి. పర్సనాలిటీ డెవలప్మెంట్కి చాలా మార్గాలు ఉన్నాయి. వాటితో హార్ట్ఫుల్నెస్ ఒకటి. సో అన్లెస్ యూ వర్క్ ఆన్ యువర్ సెల్ఫ్ అండ్ యూ బిల్డ్ యువర్ క్యారెక్టర్, యూ బిల్డ్ యువర్ పర్సనాలిటీ, యు ఆర్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ఫేట్. విధి అనే దాంట్లో మీరు ఇరుక్కుపోయి ఉంటారు. విధి తీసుకెళ్ళినట్టే తీసుకెళ్తుంటారు. ఒక హ్యాబిట్ను మానుకోలేకపోతున్నానంటే అది విధి ఆడిస్తున్న నాటకం. మానుకోగలనంటే అది నీ సొంత నిర్ణయం. యు ఆర్ రీబిల్డింగ్ యువర్ ఫ్యూచర్. సో ఇదే చెప్తాను నేను యూత్ అందరికీ. దాట్స్ ఆల్. థ్యాంక్ యూ. రైట్ డార్లింగ్. థ్యాంక్స్ ఫర్ యువర్ సో వాల్యుబుల్ గైడెన్స్ టు యూత్. రియలీ వి ఫీల్ వెరీ హ్యాపీ. సో భవిష్యత్తులో కూడా మీరు ఇప్పుడు ఏదైతే ఒకవైపు హాస్యాన్ని మరొక వైపు ప్రాణాన్ని కూడా నిలబెడుతూ వస్తున్నారు, దీన్ని యాజ్ టీజ్గా మీరు కంటిన్యూ చేస్తూ మీ వీడియోస్ ద్వారా సో నన్ను మరియు సో మా ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా దేశ విదేశాల్లో ఉన్నటువంటి ప్రజలు ఇలాగే నవ్విస్తూ సో 10 కాలాల పాటు మీరు మీ కుటుంబం సుఖ సంతోషాలతో ఉండాలని సో థ్యాంక్ యూ మా యూటీవీ తరపున మిమ్మల్ని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.